హైదరాబాద్ అండి. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్. సో శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎం తన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా తను అమలు చేస్తే, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేస్తే సో మెనీ పీపుల్ విల్ బి హ్యాపీ మ్యామ్. బికాస్ మెనీ సింగిల్ పేరెంట్ విడోస్ ఉన్నారు, డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారు, లేట్గా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మాకు కూడా వాళ్ళలాగానే ఓపీఎస్ ఉంటే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంటే విల్ బి సో హ్యాపీ. అండ్ ఐ రిక్వెస్ట్ సీఎం గారికి మాకు అమలు చేయాలని. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ అండ్ వీ హోప్ ద బెస్ట్ విల్ గెట్ ద న్యూస్ సూన్ అబౌట్ దిస్ ఓపీఎస్ అండ్ ఆల్ మ్యామ్. సో అందుకే చాలామంది మేము కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి గత 41 days నుండి స్థితప్రజ్ఞ గారు, మన ఆదిత్య సార్ గారు మమ్మల్ని ప్రేరేపించడము, దే ఆర్ ద ఇన్స్పిరేషన్. And we were waiting all the time for this opportunity. Today we got this and we are waiting for the same and we hope for the best. ఈ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరాలని కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఎ లాట్. ములుగు డిస్ట్రిక్ట్ థర్డ్ వై నుండి మేడం, మాకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి ఒకటి కూడా అమలు పరచకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం, ఆడవాళ్ళం అని చూడకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరం మేడం. ఆ రోజు అన్ని వాళ్ళు ఓట్లు వేయించుకోవడం కొరకు ఎన్నో మాటలు మాట్లాడతారు. ఈ రోజు మాకు ఏమి చెప్పండి, మమ్మల్ని మళ్ళీ ఇదొక ఖర్చు. మేము ఇప్పుడు రావడానికి ఇదొక ఖర్చే కదా చెప్పండి. మాకు ఇస్తానన్న కొన్ని అమలు పరచాలి కదా. మమ్మల్ని ఇంత ఆడవాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు చెప్పండి. ఈ వర్షంలో ఇంత మా పిల్లల్ని వదిలేసి మేము అన్నీ చేసుకోవడం, మా డ్యూటీ కూడా వదిలేసి, ఇప్పుడు మేము అక్కడ ఉంటే ఒక నలుగురికి న్యాయం చేస్తాం కదా, డ్యూటీ వదిలేసి కూడా వచ్చినామంటే అందుకే మాకు ఏదో ఒకటి చేయాలండి. ఎలక్షన్లలో ఇచ్చిన మాటలు కాదు, మేమే వాళ్ళని పిచ్చం అడుకోవట్లేదు. మాకు వచ్చే మేము అడుగుతున్నాం అంతే కదా. మాకు వచ్చేటిగా మేము అడుగుతున్నాం. వాళ్ళ ఇంటికి పోయి మేమేం పిచ్చం అడగడం లేదు. దయచేసి మాకు అందరికి మాకు ఇది ఒకటి చేయాలని. మాకు చాలా ఉన్నాయి, ఇంకా ఇది ఒకటే కాదు, మాకు చాలా ఉన్నాయి. అవి కూడా మాకు త్వరగా ఇవ్వాలని ఎందుకు ధర్నా చేస్తున్నారు? మాకు పెన్షన్ రావాలని, మా పెన్షన్ మాకు రావడం కోసం పోరాటం కోసం వచ్చాము ఇక్కడికి. 83కు పైగా అమలు చేస్తానని చెప్పారు కదా రేవంత్ రెడ్డి. జరుగుతూ 73కు పైగా ఒకసారి సౌండ్ రావట్లేదు. రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పారు కదా, అమలు చేయలేదు ఇప్పటి వరకు అంటున్నా. చేయలేదు. చేస్తే ఈ పోరాటం ఎందుకు చేస్తాం మేడం? చేయలేదు కాబట్టి పోరాటం చేయడానికి. ఒకసారి నిలబడ్డ మిత్రులు దయచేసి కూర్చుంటే చేసేంత వరకు పోరాటం చేస్తాను. చేసే వరకు పోరాటం ఇట్లానే చేస్తాం. పోరాటం ఇలాగే కొనసాగుతుంది. మ్యూజిక్ రావట్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కరీంనగర్ డిస్ట్రిక్ట్. దినేష్ గారు కరీంనగర్. 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 150 members, 150 members total. Karimnagar district. Only the Stamp Department. Only Karimnagar district and Stamp Department. Registration office only. 150 members వచ్చారు. ఇంకా జగిత్యాల ఉంది, పెద్దపల్లి ఉంది, మంతని ఈవినింగ్ వాళ్ళు కూడా వస్తారు ఇంకా.